ఇదే బెంగళూరులో సౌత్ వెస్టర్న్ రైల్వే స్టేషన్, మెయిన్ రైల్వే స్టేషన్ మెజెస్టిక్ దగ్గర ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ యొక్క ఫ్రంట్. ఇక్కడ వచ్చేసి అన్రిజర్వ్డ్ టికెట్ కౌంటర్. ఇది మనకు వచ్చేసి వెయిటింగ్ హాల్లో ఉంటుందన్నమాట. ఇది బిఎంటీసీ బస్సులకి వెళ్ళడానికి వచ్చే సబ్వే. ఇదే బిఎంటీసీ బస్ స్టాండ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాక్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే బెంగళూరులోని రైల్వే స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అది వచ్చేసి మనకి మెజెస్టిక్ దగ్గర ఉంటుంది. మీరు చూస్తుంది మెజెస్టిక్ బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్. ఈ స్కై వాకర్ వచ్చి మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, మెట్రో మెజెస్టిక్లో అక్కడి నుంచి క్రాస్ చేయడానికి అయితే ఉంటుంది. ఇది ఈ స్కై వాకర్ పక్కనే మనకి మెట్రో స్టేషన్ అనేది ఉంటుంది. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదే మెజెస్టిక్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి రోడ్డుకి ఆపోజిట్లో స్కై వాకర్ ఎక్కి ఇటు పక్క క్రాస్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఒక 200 మీటర్స్ అయితే నడుచుకుని వెళ్తే స్కై వాకర్ దిగిన తర్వాత మళ్ళీ లెఫ్ట్గా ఉంటుంది మనకి రైల్వే స్టేషన్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు డీటెయిలింగ్ అర్థమవుతుంది. ఇక్కడ వచ్చినాం కదా, ఇదే అనమాట మనకి రైల్వే స్టేషన్. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం మళ్ళీ సిటీలోకి వెళ్తాము. అలా కాకుండా ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇదే సౌత్ వెస్టర్న్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనం ఇలాగే ముందరికి నడుచుకుంటూ వస్తే సో ఇక్కడ ముందరే వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎల్ఈడి బోర్డు పక్కనే ఉంటుంది. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ వచ్చేసి మొత్తం ఫ్రంట్ ఆపోజిట్లో మనకి పార్కింగ్ ఉంటుంది, కారు 2 వీలర్ పార్కింగ్. ఈ ఎల్ఈడి టీవీ పక్కనే మనకు వచ్చేసి అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. ఇదే అనమాట. లోపలికి వెళ్తే మనం అయితే టికెట్ తీసుకోవచ్చు. దీని పక్కనే మనకి టికెట్ వెండింగ్ మిషన్ ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఇదే ఖచ్చితంగా అయితే ఇక్కడికి వెళ్ళేటప్పుడు చేంజ్ అయితే మెయింటైన్ చేయండి. అక్కడ అడిగితే చేంజ్ లేదంటుంటారు. ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ యొక్క ఫ్రంట్. దీనికి ఆపోజిట్లోనే మనకి కారు 2 వీలర్ పార్కింగ్ రెండు ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ బోర్డు. దీని వెనకాల 2 వీలర్ పార్కింగ్ కూడా ఉంటుంది మనకి. ఈ బోర్డు వచ్చేసి మనకి ప్లాట్ఫామ్స్, తర్వాత లగేజ్ కౌంటర్ ఎక్కడెక్కడ ఉందని డీటెయిలింగ్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఇక్కడ మనకి డిజిటల్ బోర్డులో వచ్చి టెర్మినల్ 1, టెర్మినల్ 2, 3 దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ప్లాట్ఫామ్ 2 నుంచి 10 వరకు అయితే వెళ్ళడానికి ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడైతే ఎస్కలేటర్ అన్నీ ఉంటుంది. ఆ బోర్డు మెన్షన్ చేసేది చూడండి ఇక్కడ. దీని పక్కనే మనకైతే వెయిటింగ్ హాల్ ఉంటుంది. లోపలికి వెళ్ళి మనమైతే టికెట్ బుక్ చేసుకున్నాక డైరెక్ట్గా టైమింగ్స్ ఉంటాయి కదా, వెయిటింగ్ హాల్ అయితే లోపల ఉంటుంది. ఇదే అనమాట వెయిటింగ్ హాల్. ఇక్కడైతే లగేజ్లు అయితే ఇవ్వచ్చు. దీని స్ట్రైట్గా ఇదంతా కూడా వెయిటింగ్ హాలే ఉంటుంది మనకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం మనకి వెయిటింగ్ హాలే అనమాట. ఇక్కడ డిస్ప్లేలో అయితే ఏ ట్రైన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది కదా, అప్పుడైతే ట్రైన్ నెంబరు, ఏ ట్రైన్ ఎక్కడెక్కడికి వెళ్తుంది అనేది డిస్ప్లేలో రన్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం లోపలికి ప్లాట్ఫామ్ లోపలికి ఎంటర్ అయిపోవడానికి మెయిన్ వెయిటింగ్ హాల్లో అయితే చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ బొమ్మ ఉంది కదా, ఇలాగైతే చాలా బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. లోపలే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది మనకి. స్నాక్స్, వాటర్ బాటిల్, ఫుడ్ కోర్ట్ అంతా కూడా లోపలే ఉంటుంది ఈ వెయిటింగ్ హాల్ లోపల. ఇది వచ్చేసి ఇప్పుడు మనం వెయిటింగ్ హాల్ ఆపోజిట్లో బయట వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫారినర్స్ వచ్చారు. వాళ్ళు బెంగళూరుని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అనుకుంటా. వీళ్ళకి ఒక టీటీ వ్యాన్ కూడా వస్తుంది వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి.
ఇది కూడా మనకి ఈ వెయిటింగ్ హాల్ బయటే ఉంటుంది. ఇదంతా ఇక్కడ గాంధీ గారు ఇలా పెట్టారు, గాంధీ తాతని అయితే. ఇట్లా మనం ఆపోజిట్లోనే ఇక్కడైతే బోర్డు కనబడుతుంది కదా, ఇది వచ్చేసి దీని పక్కనే ఉంటుంది రోడ్డు. మనం వచ్చేసి బిఎంటీసీ బస్ స్టాండ్కి, ఆ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవడానికి అలా రోడ్డు క్రాస్ చేసే పని లేకుండా. ఇందాక మనం మెట్రో స్టేషన్ అయితే చూసాం కదా, ఇప్పుడు వచ్చి మనం బిఎంటీసీ బస్ స్టాండ్కి అలాగే కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళడానికి అయితే చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అందరూ వెళ్తున్నారు. ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ సబ్వేలో బిఎంటీసీకి అలాగే కేఎస్ఆర్టీసీకి వెళ్ళిపోతాం లోపలికి, రోడ్డు క్రాస్ చేసే పని లేకుండా. ఈ సబ్వేలో అయితే చాలా షాప్స్ ఉన్నాయి, బట్టల షాపులు, చెప్పులు, టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. 200, 250, 300 ఇలా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ వెళ్తే ఆర్టీసీ, లెఫ్ట్ సైడ్ వెళ్తే బిఎంటీసీ అనమాట. ఈ బిఎంటీసీ బస్సుకి వెళ్ళడానికి ఇలా వెళ్ళిపోవాలి, వెళ్తే డైరెక్ట్ బిఎంటీసీ బస్సు వస్తుంది. చూసారు కదా వీడియో, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.